ఆల్. తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా. ఇవాళ మన టాపిక్ ఇండియన్ మ్యూజిక్. ప్రీవియస్ వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ చూసాము. దాంట్లో డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయని 10 మెయిన్ స్టైల్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ ఉందని చూసాం. దాంట్లో ధ్రుపద్ ఒక స్టైల్, దాంట్లో సబ్ కేటగిరీస్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టైల్ చూద్దాం, అది ఖ్యాల్. సో ద వర్డ్ ఖ్యాల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పర్షియన్ అండ్ మీన్స్ ఐడియా ఆర్ ఇమాజినేషన్. సో వర్డ్ ఖ్యాల్ అనేది ఒక పర్షియన్ వర్డ్. దాని మీనింగ్ ఏంటంటే ఐడియా ఆర్ ఇమాజినేషన్. ఐడియా అంటే ఆలోచన, ఆర్ ఇమాజినేషన్ అంటే ఊహ. ద ఆరిజిన్ ఆఫ్ దిస్ స్టైల్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు అమీర్ ఖుస్రో. సో దీని ఫౌండర్ ఖ్యాల్ ఫౌండర్ ఎవరంటే అమీర్ ఖుస్రో. దిస్ ఫామ్ ఈజ్ పాపులర్ అమాంగ్ ద ఆర్టిస్ట్ యాజ్ దే ప్రొవైడ్ గ్రేట్ స్కోప్ ఫర్ ఇంప్రూవైజేషన్. ఈ ఫామ్ అనేది ఆర్టిస్టులకి చాలా నచ్చింది, అంటే ఆర్టిస్టులో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఇది ఏదన్నా ఇంప్రూవైజ్ చేయడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది కాబట్టి. ఖ్యాల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రిపర్టియర్ ఆఫ్ షార్ట్ సాంగ్స్ రేంజింగ్ ఫ్రమ్ 2 to 8 lines. సో ఈ ఖ్యాల్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ షార్ట్ సాంగ్స్. ఈ షార్ట్ సాంగ్స్ ఎంత ఉంటాయంటే 2 to 8 linesలో ఉంటాయి. జనరలీ ఏ ఖ్యాల్ కాంపోజిషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ బాందీస్. సో ఈ ఖ్యాల్ కాంపోజిషన్ని బాందీస్ అని అంటారు. సో ఈ ఫిగర్ 5.9లో ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఖ్యాల్ మ్యూజిక్ ఉన్నాయి. నెక్స్ట్, సుల్తాన్ మొహమ్మద్ షార్క్ గేవ్ ద బిగ్గెస్ట్ ప్యాట్రనేజ్ టు ఖ్యాల్ ఇన్ ద 15th century. సుల్తాన్ మహమ్మద్ షార్క్ అనే అతను సపోర్ట్ ఎక్కువగా ఇచ్చాడు ఖ్యాల్ మ్యూజిక్కి. ఇది 15th centuryలో జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ద ఖ్యాల్ ఈజ్ ద యూజ్ ఆఫ్ థాన్ ఇన్ ద కాంపోజిషన్. సో దీని ప్రత్యేకత ఏంటంటే, ఖ్యాల్ ప్రత్యేకత థాన్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాంపోజిషన్లో. బికాస్ ఆఫ్ దిస్ ఆలాప్ ఈజ్ గివెన్ మచ్ లెస్ రూమ్ ఇన్ ద ఖ్యాల్ మ్యూజిక్ యాజ్ కంపేర్ టు ధ్రుపద్. సో ఈ థాన్ని ఎక్కువగా యూజ్ చేయటం వలన ఆలాప్కి తక్కువ ఇంపార్టెన్స్, అంటే తక్కువ స్పేస్ వచ్చింది ఖ్యాల్ మ్యూజిక్లో. ధ్రుపద్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో దాన్ని ధ్రుపద్కి ఖ్యాల్కి కంపేర్ చేసుకుంటే ఖ్యాల్లో ఆలాప్కి ప్లేస్ తక్కువ. ఖ్యాల్ పర్ఫార్మెన్స్ యూజెస్ 2 songs. సో ఖ్యాల్ పర్ఫార్మెన్స్లో 2 songs యూజ్ చేస్తారు. ఒకటేమో బడా ఖ్యాల్ సంగ్ ఇన్ ద స్లో టెంపో. బడా ఖ్యాల్ స్లో టెంపోలో పాడతారు. చోటా ఖ్యాల్ సంగ్ ఇన్ ద ఫాస్ట్ టెంపో. చోటా ఖ్యాల్ అనేది ఫాస్ట్ టెంపోలో పాడతారు. ఇన్ మోస్ట్ కేసెస్ ఎవ్రీ సింగర్ రెండర్స్ ద సేమ్ బాందీస్ డిఫరెంట్లీ వైల్ కీపింగ్ ద టెక్స్ట్ అండ్ రాగా యాజ్ కాన్స్టెంట్. సో చాలా కేసెస్లో సింగర్స్ సేమ్ బాందీస్ డిఫరెంట్గా తీసుకుంటారు, కానీ టెక్స్ట్ రాగా రెండు మాత్రం సేమ్గా తీసుకుంటారు. యూజువల్లీ ద థీమ్ ఫర్ దిస్ ఖ్యాల్ బాందీస్ ఈజ్ రొమాంటిక్ ఇన్ నేచర్. సో ఈ ఖ్యాల్ బాందీస్ థీమ్ ఏంటంటే రొమాంటిక్ థీమ్. దే సింగ్ అబౌట్ లవ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిలేటెడ్ టు ద డివైన్ క్రియేచర్. సో ఇది గాడ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళ థీమ్ లవ్ సాంగ్స్. ఇట్ మే బి ప్రైజింగ్ గాడ్ ఆర్ ఎ పర్టికులర్ కింగ్. అది గాడ్ని పొగట్టం కావచ్చు, కింగ్ని ఒక పర్టికులర్ కింగ్ని పొగట్టం కావచ్చు. సో ఎక్స్పెక్టేషనల్లీ ఖ్యాల్ కంపోజిషన్స్ ఆర్ కంపోజ్డ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో ఈ ఎక్కువగా ఖ్యాల్ కంపోజిషన్స్ అనేవి లార్డ్ కృష్ణని ప్రైజ్ చేసేవి అయి ఉంటాయి. ద మేజర్ ఘరానాస్ అండర్ ఖ్యాల్ మ్యూజిక్ ఆర్. ఈ ఘరానాస్లో ఖ్యాల్ మ్యూజిక్లో మేజర్ ఘరానాస్ ఏవో చూద్దాం. గ్వాలియర్ ఘరానా. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎలాబరేట్ ఖ్యాల్ ఘరానా. సో ఈ గ్వాలియర్ ఘరానా అనేది చాలా పురాతనమైన అండ్ విస్తరింపజేయబడిన మ్యూజిక్. ఇట్ ఈస్ ఎ వెరీ రిగోరియస్ యాజ్ దెర్ ఈజ్ ఈక్వల్ ఎంఫసిస్ ఆన్ ద మెలోడీ అండ్ రిథమ్. సో ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఈ మెలోడీ అండ్ రిథమ్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూస్తుంది, ప్రత్యేకత ఇవ్వాలని చూస్తుంది. ఆల్తో ద సింగింగ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, దే స్టిల్ ప్రిఫర్ టు పర్ఫామ్ సింపుల్ రాగాస్. ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, సింగింగ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది, కానీ స్టిల్ వాళ్ళు చాలా సింపుల్ రాగాస్ పర్ఫామ్ చేస్తారు. ద మోస్ట్ పాపులర్ ఎక్స్పౌండర్స్ ఆఫ్ దిస్ ఘరానా ఈజ్ నాతు ఖాన్ అండ్ విష్ణు బలుష్కర్. సో వీళ్ళిద్దరూ సపోర్టర్స్ ఆఫ్ ద ఘరానా. గ్వాలియర్ ఘరానాకి సపోర్టర్స్ నాతు ఖాన్ అండ్ విష్ణు బలుష్కర్. నెక్స్ట్, కిరానా ఘరానా. దిస్ ఘరానా ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద టౌన్ నేమ్డ్ కిరానా ఇన్ ఉత్తరప్రదేశ్. సో కిరానా ఘరానా అనే నేమ్ ఎలా వచ్చిందంటే,
ఉత్తరప్రదేశ్లో కిరానా అనే టౌన్ ఉంటుంది, దాని నుంచి ఈ నేమ్ వచ్చింది. నాయక్ గోపాల్ ఫౌండ్ ఇట్, బట్ ద రియల్ క్రెడిట్ ఆఫ్ మేకింగ్ దిస్ పాపులర్ lies with Abdul Karim Khan and Abdul Wahid Khan in the earlier 20th century. దీని ఫౌండర్ నాయక్ గోపాల్, కానీ దీన్ని ఇంత పాపులర్ చేసిన క్రెడిట్ మాత్రం అబ్దుల్ కరీం ఖాన్కి, అబ్దుల్ వాహిద్ ఖాన్ 20th centuryలో వీళ్ళకు ఆ క్రెడిట్ ఇవ్వచ్చు. ద కిరానా ఘరానా ఈజ్ ఫేమస్ ఫర్ దేర్ కన్సర్న్ టువర్డ్స్ ప్రిసైజ్ ట్యూనింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నోట్స్. సో ఇది దేనికి ఫేమస్ అంటే ఎగ్జాక్ట్ ట్యూనింగ్కి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ నోట్స్కి చాలా ఫేమస్. ఫిగర్ 5.10 మ్యూజిషియన్స్ ఫ్రమ్ కిరానా ఘరానా. సో సమ్ ఆఫ్ ద మాస్టర్స్ ఆఫ్ కిరానా ఘరానా. ద కిరానా ఘరానా ఈజ్ బెటర్ నోన్ ఫర్ దేర్ మాస్టరీ ఓవర్ ద స్లో టెంపో. సో దీని ప్రత్యేకత ఏంటంటే కిరానా ఘరానా స్లో టెంపోలో మాస్టరీస్ ఉన్నారు, ఎక్కువగా స్లో టెంపో యూజ్ చేస్తారు, దాని ప్రత్యేకతే అది. The emphasis much more on the melody of the composition and the clarity of the pronunciation of the text in the song. సో వాళ్ళు ఎక్కువ ప్రత్యేకత ఇచ్చేది మెలోడీకి, కాంపోజిషన్లో మెలోడీకి ఎక్కువ ప్రత్యేకత ఇస్తారు. అండ్ ప్రొనౌన్సియేషన్, దాన్ని పలికే విధానం, ప్రొనౌన్స్ చేసే విధానం క్లారిటీ కంటే స్పష్టంగా ఉండేలా చూసుకుంటారు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దే ఆల్సో ప్రిఫర్ ద యూజ్ ఆఫ్ ట్రెడిషనల్ రాగాస్ ఆర్ ద సర్గమ్. They have had a long line of great singers, but the most famous are Pandit Bhimsen Joshi and Gangubai Hangal. వాళ్ళలో చాలా గ్రేట్ సింగర్స్ ఉన్నారు, కానీ ఫేమస్ మాత్రం పండిత్ భీమ్సేన్ జోషి అండ్ గంగూబాయ్ హాంగల్. ద కర్ణాటిక్ exponents from the border regions of Maharashtra and Karnataka are well associated with కిరానా ఘరానా. ఎక్కువ సపోర్టర్స్ బార్డర్ రీజియన్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ఉంటారు, వీళ్ళు చాలా ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉంటారు కిరానా ఘరానాలో. నెక్స్ట్ ఆగ్రా ఘరానా. హిస్టోరియన్స్ ఆర్గ్యూ దట్ ఖుద్ బక్ష్ ఎస్టాబ్లిష్డ్ ద ఘరానా ఇన్ 19th century, బట్ ద మ్యూజికాలజిస్ట్ ఆర్గ్యూ దట్ హజీ సుజన్ ఖాన్ ఫౌండెడ్ ఇట్. సో హిస్టోరియన్స్ ఏమంటారంటే ఖుద్ బక్ష్ ఎస్టాబ్లిష్ చేశాడు ఈ ఆగ్రా ఘరానాని 19th centuryలో అంటారు, కానీ మ్యూజికాలజిస్టులు ఏమంటారంటే హజీ సుజన్ ఖాన్ దీన్ని ఫౌండరు అంటారు. నెక్స్ట్ ఫయజ్ ఖాన్ రివీవ్డ్ ద ఘరానా బై గివింగ్ ఇట్ ఏ ఫ్రెష్ అండ్ లిరికల్ టచ్. ఈ ఫియాజ్ ఖాన్ అనే అతను ఈ ఘరానాని మళ్ళీ ఫ్రెష్ లుక్ ఇచ్చి లిరికల్ టచ్ ఇచ్చారని అంటారు, రివ్యూ చేశారంటారు. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ రంగీలా ఘరానా. సో దీన్ని మళ్ళీ రీనేమ్ చేశారు రంగీలా ఘరానా అని. నెక్స్ట్ ద కాంపోజిషన్ అండర్ ద ఆగ్రా ఘరానా ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ఖ్యాల్ అండ్ ధ్రుపద్ స్టైల్. సో దీని కంపోజిషన్, ఈ ఆగ్రా ఘరానా అంటే దీని కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే ఖ్యాల్, ధ్రుపద్ ఈ 2 స్టైల్స్ మిక్స్ చేసినట్లుగా ఉంటుంది. బ్లెండ్ అంటే మిక్స్. సో ఖ్యాల్, ధ్రుపద్ స్టైల్ 2 మిక్స్ చేస్తే ఆగ్రా ఘరానా. ద ఆర్టిస్ట్ గివ్ స్పెషల్ ఎంఫసిస్ టు బాందీస్ ఇన్ ద కాంపోజిషన్. సో ఆర్టిస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది బాందీస్కి కాంపోజిషన్లో. కరెంట్లీ ద మేజర్ ఎక్స్పౌండర్స్ ఆఫ్ ది స్కూల్ ఆర్ మొహసిన్ ఖాన్ నైజీ అండ్ విజయ్ కిచ్లు. సో వీళ్ళిద్దరూ ఎక్స్పౌండర్స్ అంటే సపోర్టర్స్ ఆఫ్ ద స్కూల్. 5.11లో ఉత్సాద్ లట్ఫటా హుస్సేన్ ఖాన్ ఎ జెమ్ ఆఫ్ ఆగ్రా ఘరానా. సో హీ ఈజ్ ద జెమ్ ఆఫ్ ఆగ్రా ఘరానా. నెక్స్ట్ పటియాలా ఘరానా. బాదే ఫతేహ్ అలీ ఖాన్ అండ్ అలీ బక్ష్ ఖాన్ స్టార్టెడ్ ద ఘరానా ఇన్ 19th century. సో బాదే ఫతేహ్ అలీ ఖాన్ అండ్ అలీ బక్ష్ ఖాన్ ఈ ఘరానా పటియాలా ఘరానాని 19th centuryలో స్టార్ట్ చేశారు. ఇట్ రిసీవ్డ్ ఇనిషియల్ స్పాన్సర్షిప్ బై మహారాజా ఆఫ్ పటియాలా ఇన్ పంజాబ్. సో దీనికి ఫస్ట్ స్పాన్సర్షిప్ ఎవరిచ్చారు, సపోర్ట్ అండ్ మనీ హెల్ప్ కానీ ఎవరిచ్చారంటే మహారాజా ఆఫ్ పటియాలా ఇన్ పంజాబ్. ది సూన్ గ్యాదర్డ్ ఏ రెప్యుటేషన్ ఫర్ గజల్. సో వీళ్ళు రెప్యుటేషన్ గ్యాదర్ చేశారు గజల్లో, అంటే వాళ్ళకి గజల్లో బాగా ఫేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. తుమరి అండ్ ఖయల్, ఈ గజల్ తుమరి ఖయల్లో బాగా రెప్యుటేషన్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. సో దే స్ట్రెస్ ఆన్ ద యూజ్ ఆఫ్ గ్రేటర్ రిథమ్. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేసేది, ప్రత్యేకత ఇచ్చేది
rhythm మీద. As there is a composition stress on the emotions, they tend to use ornamentation or alankaras in their music. వీళ్ళు ఎక్కువగా ఎమోషన్స్ మీద స్ట్రెస్ ఇస్తారు కాబట్టి ఎక్కువ అలంకారాస్ యూజ్ చేస్తారు మ్యూజిక్లో. సో దే స్ట్రెస్ ఆన్ ఇంట్రికేట్ తానాస్. సో తానాస్ మీద కూడా ఎక్కువగా స్ట్రెస్ ఇస్తారు. ద మోస్ట్ వెల్ నోన్ కంపోజర్ ఫ్రమ్ దిస్ ఘరానా ఈజ్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్, who was one of the India's greatest Hindustani classical vocalists, who bridged the gap between vocals being limited to an elite audience. సో ఇతను బడే గులాం అలీ ఖాన్ ఆఫ్ పటియాలా ఘరానా. నెక్స్ట్ ఈ పాపులర్ కంపోజర్ ఆఫ్ ఘరానా బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ ఫస్ట్ ఇండియన్ గ్రేటెస్ట్ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్. ఈయన ఏం చేశాడంటే ఈ గ్యాప్ ఈ సంఘంలో ఉన్న గొప్పవారికి మాత్రమే ఆడియన్స్గా ఉండేవాళ్ళు ఇంతకుముందు. సో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేశారు. అంటే వాళ్ళ వరకే ఆ లిమిటేషన్ ఉంది, ఆ లిమిటేషన్ని అతను తీసేశారు అని చెప్తున్నారు. అంటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ వోకలిస్ట్ వీళ్ళ పాటలు కానీ ఇవన్నీ సంఘంలో గొప్పవారు మాత్రమే ఆడియన్స్గా ఉండేవారు ఇంతకుముందు. కానీ ఆ గ్యాప్ అనేది అతను తీసేసి అందరికీ అవకాశం కల్పించాడు. హీ వాజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ రెండిషన్ ఆఫ్ ద రాగా దర్బారీ. సో ఇతను బాగా రాగా దర్బారీని హ్యాండిల్ చేయగలడు. అండ్ ఇప్పుడు బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ ఇతను చాలా గ్రేటెస్ట్ హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్. ఈయన ఫస్ట్ వోకలిస్ట్ ఎవరైతే ఈ సంఘంలో గొప్పవారు మాత్రమే ఆడియన్స్గా ఉండాలి అనే గ్యాప్ని తీసేశారు, పోగొట్టగలిగాడు. హీ వాజ్ వెల్ నోన్ ఫర్ హిజ్ రెండిషన్ ఆఫ్ ద రాగా దర్బారీ. బాగా హ్యాండిల్ చేయగలడు. ద ఘరానా ఈజ్ యూనిక్ యాజ్ ఇట్ యూజెస్ యూనిక్ తాన్స్, గమక్ అండ్ గాయకి ఆఫ్ ద తరానా స్టైల్. సో ఇది ఎందుకు యూనిక్ అంటే దాని తాన్స్కి, గమకాలకి, గాయకికి, తరానా స్టైల్కి ఎక్కువగా ఫేమస్ అయింది. నెక్స్ట్ బెందీ బజార్ ఘరానా. షాజు ఖాన్, నజీర్ ఖాన్ అండ్ ఖదీమ్ హుస్సేన్ ఖాన్ ఫౌండెడ్ ఇట్ ఇన్ ద 19th century. సో ఈ 3 members 19th centuryలో బెందీ బజార్ ఘరానా ఫైండ్ చేశారు. దే ఆర్ ద ఫౌండర్స్. దే గెయిన్ పాపులారిటీ అండ్ ఫేమ్ యాజ్ ద సింగర్స్ వర్ ట్రైన్ టు కంట్రోల్ దేర్ బ్రీత్. వీళ్ళకి పాపులారిటీ అండ్ ఫేమ్ ఎలా వచ్చిందంటే వీళ్ళు ఎలా ఇంత పాపులర్ అయ్యారంటే దే ట్రైన్ టు కంట్రోల్ దేర్ బ్రీత్. వాళ్ళ ఊపిరిని కంట్రోల్ చేసుకొని చాలా సమయం వరకు పాడగలిగారు. సో వాళ్ళ పాపులారిటీ అండ్ ఫేమ్ వచ్చింది. యూజింగ్ దిస్ టెక్నిక్ దీస్ ఆర్టిస్ట్ కుడ్ సింగ్ లాంగ్ పాసేజెస్ ఇన్ సింగిల్ బ్రీత్. ఒక్క బ్రీత్లోనే చాలా పాసేజెస్ పాడగలిగారు ఈ ఆర్టిస్ట్. సో ఈ టెక్నిక్ వల్ల వాళ్ళు బాగా పాపులర్ అయ్యారు. ఫర్దర్ మోర్ దే ఆర్ యూనిక్ యాజ్ దే యూజ్ సమ్ కర్ణాటిక్ రాగాస్ ఇన్ దేర్ ఎన్వేస్ రిపర్టరీస్. సో వీళ్ళ కలెక్షన్లో కొన్ని కర్ణాటిక్ రాగాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అదే వాళ్ళ యూనిక్నెస్. సో ఇంకా నెక్స్ట్ తరానా స్టైల్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇంకా తరానా స్టైల్కి వచ్చేసరికి ఇన్ దిస్ టైప్ ద రిథమ్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. ద స్ట్రక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ మెయిన్లీ మెలోడీ, usually short, repeated many times with variations and elaborations at the performer's discretion. సో ఈ స్టైల్లో ఎక్కువగా రోల్ ఇచ్చేది రిథమ్కి, ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తారు రిథమ్కి. ఈ స్ట్రక్చర్లో మెయిన్గా మెలోడీ చాలా షార్ట్గా ఉంటుంది, చాలా టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. అండ్ దాంట్లోనే వేరియేషన్స్ విస్తరింపజేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్లో. అదే మెలోడీని డిఫరెంట్గా
రిపీట్ చేయటం, డిస్క్రిప్షన్ చేయటం చేస్తుంటారు. దెర్ ఈస్ అ సెకండ్ కాన్స్ట్రక్టింగ్ మెలోడీ, యూజువల్లీ ద హయ్యర్ నోట్స్ విచ్ ఈజ్ introduced once before returning to the main melody. సో ఈ మెలోడీని కాంట్రాస్ట్గా పాడతారు, అంటే దీన్ని హయ్యర్ నోట్స్లో పాడతారు, మళ్ళీ మెయిన్ నోట్కి రిటర్న్ అవుతారు. ఇట్ యూజెస్ మెనీ వర్డ్స్, దే ఆర్ సంగ్ యాజ్ ఏ ఫాస్ట్ టెంపో. సో వీళ్ళు చాలా వర్డ్స్ యూజ్ చేస్తారు, ఇది ఫాస్ట్ టెంపోలో పాడతారు. దే ఫోకస్ ఆన్ ప్రొడ్యూసింగ్ రిథమిక్ మ్యాటర్స్ and hence the singers need specialized training and skills in the rhythmic manipulations. సో ఇది ఎక్కువ రిథమ్ మీద ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది, ఫోకస్ అంతా రిథమ్ మీద ఉంటుంది, కాబట్టి సింగర్స్కి ట్రైనింగ్ స్కిల్ ఎక్కువగా ఉండాలి. సో రిథమిక్ మ్యానిపులేషన్ ఈజీగా చేయగలుగుతారు. కరెంట్లీ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ తరానా సింగర్ ఈజ్ పండిత్ రతన్ మోహన్ శర్మ. సో పండిత్ రతన్ మోహన్ శర్మ అనే అతను చాలా ఫేమస్ వరల్డ్ ఫాస్టెస్ట్ తరానా సింగర్. పండిత్ రతన్ మోహన్ శర్మ ఆఫ్ ద మేవాతి ఘరానా. సో he was from the Mewati Gharana. In 2011, the audience of Pandit Motiram Sangeet Samaroh in Hyderabad gave him the title of Tarana Ki Badshah, means King of Tarana. సో 2011లో ఆడియన్స్ ఆఫ్ పండిత్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ హైదరాబాద్లో జరిగింది. దానిలో ఇతనికి ఒక టైటిల్ ఇచ్చారు, తరానాకి బాద్షాహ్ అని, మీన్స్ కింగ్ ఆఫ్ తరానా అని అతనికి ఒక టైటిల్ ఇచ్చారు. పండిత్ రతన్ మోహన్ శర్మకి తరానాకి బాద్షాహ్ అనే టైటిల్ ఒకటి 2011లో పండిత్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ ఇన్ హైదరాబాద్లో జరిగింది ఒకటి ప్రోగ్రామ్. సో ఆడియన్స్ అతనికి ఈ టైటిల్ ఇచ్చారు. సో నెక్స్ట్ వీడియోలో సెమీ క్లాసికల్ టైప్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.